లేదా మన ఆత్మీయ జీవితంలో మన కొన్నిసార్లు నిరుత్సాహపడతామండి, బాధపడిపోతుంటాం. ఏంటంటే ఇదిగో నేను పడిపోకూడదు అనుకుంటున్నా కానీ మళ్ళీ పడిపోతున్నాను. ఇదిగో దేవుని కొరకు నేను ఉండాలనుకున్నా కానీ ఉండలేకపోతున్నా, స్థిరంగా ఉండలేకపోతున్నా, దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నా, దేవుణ్ణి బాధ పెడుతున్నానంటూ మనం కొన్నిసార్లు నిరుత్సాహపడతాము, బాధపడుతుంటండి. చాలా మంది అంటారు, ఎందుకన్నా నేను పదే పదే పడిపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, నా స్థితిగతులు నాకు తెలియట్లేదని అంటూ ఉంటారండి. అయితే ప్రియులారా, మన భక్తి జీవితం అనేది స్థిరంగా ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా స్థిరంగా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలనేది బైబిల్లో ఒక భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తున్నారండి. ఆ భక్తుడి జీవితంలో కూడా మరి ఆయన కూడా ప్రభువులో ఎలా స్థిరంగా ఉన్నారో అలా స్థిరంగా ఉండడం కోసము ఆయన ఏం చేశారనేది మనం చూద్దాం ప్రియులారా. ఆయన ఎవరో కాదండి, పౌలు గారు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడును కాను, గాలిని కొట్టినట్టు నేను కొట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడని పోదునేమని నా శరీరమును నలగొట్టి దానిని లోబీర్చుకొనుచున్నాను. రండి, పౌలు గారు అంటున్నారండి, ఇదిగో నేను దేవునిలో స్థిరంగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే నాకంటూ ఒక గురి పెట్టుకున్నా, ఒక విజన్ పెట్టుకున్నా. నా భక్తి జీవితాన్ని నేను గాలికి కొట్టినట్టు నేను ప్రయాసపడట్లేదు. అంటే ఎందుకు వాక్యం జరుగుతున్నానో, ఎందుకు ప్రార్థన చేస్తున్నానో, ఎందుకు దేవుడి మందిరానికి వెళ్తున్నానో ఒక క్లారిటీ లేకుండా నేను చేయట్లేదు, ఒక క్లారిటీతో నేను చేస్తున్నాను. ఈరోజు ఎంతోమంది ఎందుకు బైబిల్ చదువుతున్నాం అంటే క్రైస్తవులం కాబట్టి, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే క్రైస్తవులం కాబట్టి, ఎందుకు చర్చికి వెళ్తున్నాం అంటే క్రైస్తవులం కాబట్టి, ఇలా ఒక క్లారిటీ లేకుండా గాలికి పెట్టినట్టు పరిగెడుతున్నారు కాబట్టి పడిపోతున్నారు ప్రియులారా. ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో కూడా విజన్ లేకోకుండా, ఒక గురి లేకుండా ఉంటున్నావా, అందుకే పడిపోతున్నాం. మన జీవితం మనకి ఎప్పుడైతే విజన్ ఉంటుందో, ఒక గురి ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనం సమయాన్ని వేస్ట్ చేయమండి. మనకంటూ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ప్రియులారా. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ గురి వద్దకే మనం పరిగెడతాము. పౌలు గారికి ఉన్నటువంటి గురి ఏంటంటే, ఆయనకున్న విజన్ ఏంటంటే, ఇదిగో ఈ భూమి మీద నమ్మకంగా దేవుడికి పరిచర్య చేసి అనేక మందిని రక్షించి నా ప్రభువుని చేరుకోవాలి, నా ప్రభు ఉండే లోకానికి నేను చేరుకోవాలి. కాబట్టి నా ప్రభు పరిచర్య నేను చేయాలి అంటే ఏం చేయాలంటే నా శరీరాన్ని లోబరుచుకుంటున్నా. ఎందుకంటే నా పరిచర్య నేను తొడముట్టించాలంటే, నా యొక్క విజన్ నేను కంప్లీట్ చేయాలి అంటే నేను ఎక్కడొక్కడ పాపం చేయకూడదు, నా విజన్ ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఎక్కడొక్కడ లోకం వైపు చూడకూడదని పౌలు గారు ఆయన శరీరాన్ని లోబరుచుకున్నారు. అంటే ఆయనకు కూడా ఎన్నో శోధనలు వచ్చాయి, ఆయనకు కూడా ఎన్నో కోరికలు వచ్చాయి, కానీ ఆయనకున్న విజన్ బట్టి ఆ కోరికల వైపు చూడలేదు, ఆయనకున్న గురిని బట్టి ఆ పాపం వైపు చూడలేదు. ఈ రోజున మనము కూడా మన జీవితంలో కూడా ఒక విజన్ పెట్టుకోవాలండి. గురి పెట్టుకుని మనము కూడా ప్రభువు కొరకు ఎప్పుడైతే నిలబడతామో పౌలు గారి లాగా మనము కూడా గురి వద్దకే పరిగెడతాము, మన శరీరాన్ని లోబరుచుకుంటామండి. ఏమండి, ఈ శరీరాన్ని మనం లోబరుచుకోవాలంటే ఖచ్చితంగా మనకంటే ఒక విజన్ ఉండాలి. ఎందుకో తెలుసా అండి, దేవుడు ఏ మనిషిని కూడా ఏ కారణం లేకుండా ఈ భూమి మీదకి పంపలేదు. ఈ భూమి మీదకి పంపలేదండి. ప్రతి వస్తువును కూడా యెహోవా దాని పని నిమిత్తం కలిగేసని చెప్తుందండి. ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి కూడా దేవుడి భూమి మీద ఒక ప్రత్యేకమైన ప్లానింగ్, పర్పస్ తోనే భూమి మీదకి పంపారు. ఈ రోజున దేవుడు నీ పట్ల కూడా ఒక ప్లానింగ్ ఉంది. ఈ రోజు ఆ ప్లానింగ్ తెలుసుకో. నీకున్న విజన్ ఎంత ఒకసారి ఆలోచించు. ఈ రోజు నీ విజన్ కలిగి ఉండి ఒక గురి ఎద్దుకు నువ్వు పరిగెత్తు. ఇప్పుడు నువ్వు పడిపోవు, ఇప్పుడు నువ్వు ఎక్కడో కూడా లోకం వైపు చూడవు. కాబట్టి ఇకనైనండి మంచి విజన్ పెట్టుకొని గురి వద్దకే పరిగెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకెంతకాలం నామకార్థం భక్తిగా ఉంటానండి, ఏదో నామకార్థంగా బైబిల్ చదువుతామో, ప్రార్థన చేస్తామో, దేవుడి సన్నిధికి వెళ్తామో, ఇట్లాంటివి కాదండి. ఒక గురి పెట్టుకొని ఇదిగో నేను కూడా నా ప్రభు కొరకు ఇదిగో అనేక మందిని రక్షించాలి, నేను కూడా నా ప్రభు కొరకు మంచి పరిచర్య చేయాలి, ఎవరైతే దేవుడి సన్నిధికి రావట్లేదో వాళ్ళందరినీ దేవుడి సన్నిధికి తీసుకురావాలి, అనేకులకు వాక్యాన్ని ప్రకటించాలి, సంఘంలో పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలని ఇట్లాంటి విజన్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనం ఎక్కడ ఒక పాపంలో పడిపోమండి, మన శరీరాన్ని మనము లోబరుచుకుంటాము. కాబట్టి మరి ఇట్లాంటి విజన్ మనం కూడా పెట్టుకుని దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి మన పరిచయను పెరిమిట్టించి ప్రభువుని చేరుకోవాలని ఎంతటికైనా మాటలు ముగిస్తున్నాను.